అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 101 బుధాష్టమి వ్రతం కథ. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. బుధాష్టమి వ్రతం కథ. బుధవారం అష్టమి కలిసిన నాడు ఈ వ్రతాన్ని చేస్తారు. జలాశయంలో నిలబడి పంచోపచార విధితో బుధగ్రహాన్ని పూజించాలి. తరువాత గుమ్మడికాయను బియ్యాన్ని దానమిచ్చి యథాశక్తి దక్షిణనివ్వాలి. బుధదేవుని యొక్క పూజలో వాడే బీజమంత్రం ఓం బుం బుధాయ నమః. ఈ దేవ పూజానంతరం కమల గట్టాది ఆహుతులను ఇయ్యడానికి ఓం బుం బుధాయ స్వాహ అనే మంత్రాన్ని ప్రయోగించాలి. జలాశయ మధ్యాన్నే పూర్ణమండలంగా భావించుకుని అక్కడే పూజా మండలాన్ని కల్పించుకుని దాని మధ్యలో పద్మదళాన్ని దానిపై శ్యామవర్ణుడు ధనుర్బాణయుక్తుడునగు బుధుని కల్పించుకుని ఆయన అంగాలను పూజించాలి. అప్పుడు పరమపుణ్యదాయని అయిన ఈ వ్రతకథను జలాశయ తీరంలో కూడా పూజ చేసి కూర్చుని వినాలి. ప్రాచీన కాలంలో పాటలీపుత్రంలో వీరుడు అను పేరుగల శ్రేష్ఠ బ్రాహ్మణుడు కాయన ఉండేవాడు. ఆయన భార్య పేరు రంభ, కొడుకు పేరు కౌశికుడు, కూతురి పేరు విజయ. అతనికొక ఎద్దు కూడా ఉండేది. దానికి ధనపాలుడని పేరు పెట్టి ప్రేమగా చూసుకుంటుండేవాడు. గ్రీష్మృతువులో నొకనాడు కౌశికుడు ఎద్దుతో సహా గంగా స్నానానికి పోయి నదిలో నుండగా కొందరు దొంగలైన గోపాలకులు వచ్చి ఎద్దుని ధనపాలుని బలవంతంగా పట్టి బంధించి పట్టుకునిపోయారు. కౌశికుడు దుఃఖితుడు అన్వేషకుడునే అతీర ప్రాంతకాంతారంలో తిరుగసాగాడు. దైవవశాన వీరుని పత్ని కూతురు కూడా గంగాజలం కోసం వెళుతూ అక్కడికే చేరుకున్నారు. ఈలోగా కౌశికుడు ఆకలిదప్పులకు లోనే వనం నుండి బయటికి వచ్చి కలువకాడలు తినే ఉద్దేశ్యంతో ఒక కోనేటి వద్దకు రాగా అతని సోదరి కనిపించింది. ఇద్దరూ కాస్త ముందుకి వెళ్లేసరికి అక్కడ కొందరు దివ్య స్త్రీలు ఏదో పూజ చేసుకుంటూ దర్శనమిచ్చారు. కౌశికుడు ఆశ్చర్యపోతూనే వారి వద్దకు పోయి తనకు తన సోదరికి ఆహారాన్ని అర్థించాడు. వారి బ్రాహ్మణ బాలకుని చూసి ప్రసన్నులై ఈ పదార్థాలన్నీ వ్రతానికుద్దేశింపబడినవి. మీరు కూడా మాతో పాటు ఈ బుధదేవుని వ్రతం చేయండి, మీ కోరికలు తీరుతాయి అన్నారు. ఆ విధంగానే చేసి ప్రసాదం స్వీకరిస్తూ కౌశికుడు తన ఎద్దుని విజయ్కి మంచి భర్తని కోరుకుని వెనుకకు మరలగా ఎద్దు ఎక్కడి నుండో వచ్చి కౌశికుని ఎదుట నిలబడింది. దివ్య స్త్రీలు వారిని దీవిస్తూ అంతర్ధానం చెందారు. వీరునికి మొదటి నుండి తన కూతుర్ని పరమధర్మపరుడైన వానికి, యమధర్మ రాజంత వానికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఉండేది. పాపమతడా కోరిక తీరకుండానే మరణించాడు. తరువాత కౌశికుడు విద్యలోనూ వీరత్వంలోనూ సర్వసమర్థుడై రాజ్య ప్రాప్తి కోసం మరల బుధాష్టమి వ్రతాన్ని గావించాడు. దైవమనుకూలించడంతో అచిరకాలంలోనే అయోధ్య సామ్రాజ్యంలో గల విశాల రాజ్యానికి రాజయ్యాడు. తన తండ్రి కోరికనే తాను కోరికొని మరల బుధాష్టమి వ్రతాన్ని చేశాడు. వ్రత ప్రభావం వల్ల యమధర్మరాజే స్వయంగా దిగివచ్చి విజయను వివాహం చేసుకుని ఆమెతో, దేవి నీవు నా గృహస్వామినివై నన్ననుగ్రహించు అని ఆహ్వానించాడు. అద్భుతమైన ఆయన గృహంలో ఒక గదికి మాత్రం ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది. ఆ గది జోలికి పోవద్దని ఆయన చెప్పాడు కూడా. అయినా ఒకనాడేమీ తోచక స్త్రీ సహజమైన చాపల్యంతో విజయ ఆ గది తాళాలను తీసి తలుపు తెరిచి లోనికి చూచింది. వెంటనే ఆ లోపలి దృశ్యం కనబడి ఆమెకు తట్టుకోలేనంత దుఃఖం వచ్చింది. ఆ గదిలో ఆమె తల్లి యమపాసబద్ధురాలై నానాహింసలను అనుభవిస్తూ గోచరించింది. ఆమెకు కౌశికుడు తనకు బోధించిన ముక్తి ప్రదాయకమైన బుధాష్టమి వ్రతం గుర్తుకొచ్చింది. వెంటనే ఆమె అనితర సాధ్యమైన భక్తి శ్రద్ధలతో బుధాష్టమి వ్రతాన్ని చేసింది. ఆ వ్రతఫలం వల్ల ఆమె తల్లి పాశము నుండి విడివడి దేవలోకం వైపు సాగిపోయింది. అష్టమి తిథినాడు పగలు వ్రతం చేసి రాత్రి నక్తవ్రత నియమం పాటించి భోంచేస్తూ ఇలా ఒక ఏడాది పాటు అన్ని అష్టమి దినాలలోనూ వ్రతం చేసి చివర గోదానం చేస్తే ఆ ప్రతి ఇంద్రపదానికర్హుడవుతాడు. ఈ వ్రతానికి సద్వతి వ్రతమని పేరు. పుష్య శుక్లాష్టమి నాడు చేసే వ్రతానికి మహారుద్ర వ్రతమని పేరు. ఒక నెలలో 2 అష్టములు బుధవారాల నాడే పడితే ఆ ప్రతికిక ఎదురేలేదు. అతని సంపత్తి ఏనాటికీ తగ్గదు. ముక్తిని కోరేవారు ఈ వ్రతం చేస్తూ పిడికిలి బిగించి 2 వేళ్లను విడదీసి
మిగిలిన పిడికిలితో 8 మార్లు బియ్యాన్ని తీసి గిన్నెలో వేసి ఆ ద్రవ్యంతోనే సొజ్జి లేదా జావను వండుకుని తినాలి. వ్రత సమాప్తి సమయంలో దానితో పాటు చింతపండును, కరేలువను, ఆకుకూరను మామిడాకుల దోనెలో పెట్టుకుని తిని వ్రత కథను శ్రద్ధగా విన్నవారి కన్ని కోరికలు తీరతాయి. అధ్యాయం 1:3-2 అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 101 బుధాష్టమి వ్రతం కథ వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.